రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ హిట్లరు ఆయనకు అత్యంత కోర్ టీం పేరునే నేను హైడ్రాగా మార్చాను అనేటువంటిది ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేటువంటిది ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన స్టేట్మెంట్ చేశారు, వైరల్ అవుతా ఉన్నాయి. వివాదాస్పదం అవుతున్నాయి. హిట్లర్తో కంపేర్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో హిట్లర్ గెటప్ రేవంత్ రెడ్డి ఫోటో కేసి వైరల్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది అంతా కూడా. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల కాంటెక్స్ట్ వచ్చేసి కేవలం అక్రమ నిర్మాణాలకే చూడాలి, అది వేరే చూడొద్దు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో అక్రమ నిర్మాణం అనే మాట ఎక్కడ కూడా వాడలేదు. అసలు వాడలే. వాడి ఉంటే మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా దాన్ని కూడా, కానీ వాడలేదు. ఇంకొకటి మీకు గుర్తు చేయాలి, నేను వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు, అయ్యప్ప సొసైటీలో అక్రమంగా కట్టిన ఇల్లులు గులగొడుతున్నారు, దాన్ని ఎందుకు గులగొట్టాలి, మెటీరియల్ వేస్ట్, క్రిమినల్ వేస్ట్ అనే మాట మాట్లాడిండు. మీరు చూసిర్రు అది. అంటే మరి ఇప్పుడు మీరు సీఎం కదా, ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు మీకు గుర్తుండాలి కదా. వాళ్ళు కష్టపడి పేదలు, మీరు గులగొట్టిన ఏంటి అంటే గుడిసెలు ఎన్ని చూసినాం, రేకులు, గుడిసెలు రేకులు గులగొట్టిరు. కనీసం వాళ్ళని ఒక దాంట్లోంచి ఒక చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటుంటే కూడా తీసుకొని వెళ్ళలేదని పిల్లలే ఏడ్చుకుంటా చెప్పిన చాలా వీడియోలు ఉన్నాయి, చూసిరు. అవన్నీ మేము చెప్పేటివి కాదు, అవన్నీ టీవీలలో అన్ని ఛానల్లో, మీ ఛానల్లో కూడా వచ్చింది, మీరు కూడా చూపించారు. అలాంటప్పుడు ఇది అక్రమ నిర్మాణం అవుతుందా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సక్రమం అవుతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండి మీ అధికారంలో ఉంటే అది అక్రమం అవుతుందా? ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా ఫీల్ అవుతున్నాడంటే, నా కో టీమ్ హైడ్రా, హిట్లర్ ఫేవరెట్ టీమ్ అని మాట్లాడిండు. అవును, ఈయన హిట్లరే. ఈయన కోర్ టీం ఏంటంటే ఒక ఐపీఎస్ అధికారిని పెట్టుకొని 10 బుల్డోజర్లు పెట్టుకొని ఇదే నా సైన్యం, బుల్డోజర్లే నా సైన్యం అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి హిట్లర్గా ఫీల్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్, వాళ్ళు చేసిన దానికి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వస్తున్న కౌంటర్ ఏంటంటే అక్రమ నిర్మాణాలపైన బీఆర్ఎస్ వెర్షన్ ఏంది, మళ్ళీ మీరు సమర్థిస్తారా? నేను అడుగుతున్నా, వెలుగుమట్లలో కట్టిన ఇల్లులని అక్రమమా సక్రమమా? మీరే చెప్పాలి. ఓవర్ నైట్ మొత్తం దాదాపు 1000 ఇల్లులు గులగొట్టారు కదా. 1000 ఇల్లులు మొత్తం కూడా అక్రమమా? ఒకవేళ అక్రమం అయితే మీరు మళ్ళీ పట్టాలు ఎట్లా ఇచ్చారు, మళ్ళీ అక్కడనే ఇల్లులు ఎట్లా కట్టిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద? అక్రమం అయితే కట్టియొద్దు కదా, మళ్ళీ వాళ్ళు పట్టాలు ఇచ్చారు కదా వాళ్ళే. అంటే కూలగొట్టుడు అక్రమమా, మీరు ఇచ్చింది అక్రమమా? ఫస్ట్ మీరు చెప్పండి, ఏది అక్రమం? రేవంత్ రెడ్డి వర్డ్ ఏంటి అంటే ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేటువంటి వర్డ్ అంత గట్టిగా, అంత నిక్కచ్చిగా చెప్పడంలో అంటే భయపెట్టే ప్రయత్నమా, నేను ఇట్లా నిక్కచ్చిగా ఉంటే అనేటువంటి చెప్పితే ఏంటి, దాన్ని ఎట్లా ఏం చెప్తారు? నేనేమంటా అంటే ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అని మీరు మీనింగ్ అడుగుతున్నారు. నేనేమంటా ఆయన బాడీ లాంగ్వేజ్ చూడమంట. ఐ కెన్ డిమాలిష్ ఎనీథింగ్ అనేది ఆయన చెప్పే విధానము, బాడీ లాంగ్వేజు, అహంకారపూరితమైన మాటలు వింటే ఎట్లున్నదంటే, నేను ఏదైనా చేయగలుగుతా, నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే శాసనం, నేను ఏదైనా చేయగలుగుతా అనే ఒక నియంతృత్వ పోకడ ఉంటుంది. నియంత పాలన చేసే వాళ్ళు ఉంటారు కదా, హిట్లర్. సేమ్ ఆయన బిహేవియరు మీరు వచ్చిన 30 నెలల నుంచి కూడా చూడండి. ఆయన మాట్లాడే విధానం, బహిరంగ సభల్లో మీరు చూస్తే కొన్ని మీకు గుర్తు చేస్తాను. నేను కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఉట్టి ఇట్లా కట్టేస్తా రైతు రుణమాఫీ అంటాడు. నేను ఇస్తున్న పెన్షన్లు, నేను చేస్తున్నా, నాది నేనే అనే మాటలు బాగా వాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే నియంతృత్వ పోకడ అంటారు. ఏ నాయకుడు కూడా, ఇది ప్రజాస్వామ్యంలో నేను అనే పదానికి అసలు తావే ఉండదు. కానీ ఈ ముఖ్యమంత్రి ఏదైనా మా క్యాబినెటో, మా ప్రభుత్వమో, మేము చేస్తున్నాం, మా ప్రభుత్వం చేస్తుంది, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పాలి. కానీ నేను చేస్తున్నా, నాదే క్రెడిటు, నేనే అనే మాటలు ఉన్నాయి చూసా. ఇవన్నీ కూడా హిట్లర్ లాంటి వాడిన పదాలు ఇవన్నీ కూడా. ఇందాక వాడిన వర్డ్ నేనే రాజు, నేనే మంత్రి, గతంలో రేవంత్ రెడ్డి చేసి కామెంట్. అవును, అదే చెప్తున్నా, నేను కూడా అదే చెప్తున్నా. నేనే రాజు, నేనే మంత్రి. ఒక మీటింగ్లో ఉస్మాన్ యూనివర్సిటీలో అనుకుంటా, ఈరోజు నేను చెప్తున్నా, ఇదే చట్టం, ఇదే జీవో, నేను మీకు 1000 కోట్లు ఇస్తున్నా అన్నాడు. ఎటుపోయింది జీవో, ఎటుపోయింది చట్టం, ఎటుపోయింది 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పటికి కూడా ఇయ్యలే కదా. అంటే ఆ మాటల్లో కనపడుతుంది కానీ చేతలు లేవు. ఆ మాటలు ఎట్లున్నాయంటే అహంకారపూరితమైన మాటలు, అదే నియంతృత్వ పోకడి అంటారు. ఆయనకు తెలియట్లేదు. ఆయనకి తెలియక ఆయన ఏమంటుండంటే, నాకు స్ఫూర్తి హిట్లర్ అంటుండు. స్ఫూర్తి కాదు, నువ్వే హిట్లర్ అని మేము అంటున్నాం. ఆయనకి ఇంకా తెలియట్లేదు. ఇన్ని రోజులకు 30 నెలల తర్వాత నాకు స్ఫూర్తి హిట్లర్ అని ఒప్పుకున్నాడు. ఇంకొక 10 నెలల తర్వాత అప్పుడు చెప్తాడు నేనే హిట్లర్ అని ఆయనే చెప్తాడు. చూడండి మీరు. కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో, మొన్న కూడా ఉప్పల్ బగాయత్ దగ్గర ఒక స్టేట్మెంట్ చేశారు. మాట్లాడుతున్న సందర్భంలో నేను ఏది చేసినా అడ్డుపడతా ఉన్నారు నాకు అనేటువంటి ఒకటి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్
ఇప్పుడు లగచర్ల కానీ ఎస్యూకి సంబంధించి తర్వాత హెల్త్ పాలసీ కానీ ఇట్లా ఏ ఇష్యూ తీసుకున్నా నాకు అడ్డం పడుతురు అనేటువంటి ఒక వార్డు దరిద్రులు అడ్డం పడుతున్నారు చేయనిస్తలేరు అనేటువంటి మిమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్ని ఎస్పెషల్ అవును అడుగుతున్నా. లగచర్లలో ఎవరు అడ్డం పడ్డారండి? గిరిజనులు వాళ్ళ పోయింది ఎక్కడి దాకా పోయారు? ఢిల్లీకి. వాళ్ళ బాధ కదా. మీరు అక్కడ పోలీసులు పోయి చేసిన విధానం అక్కడ ఉన్న ఆడోళ్ళు మహిళలు వాళ్ళే చెప్పారు ఎట్లా ఎట్లా ప్రవర్తించారు పోలీసులు అనేది. అది తప్పు కదా. మేము దాని మీద కదా పోరాటం చేసింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ 9 నెలల కడుపుతోని పోరాటం చేసింది కనపడలేదా? హెచ్సిలో ఎవరు పోరాటం చేశారు? మేమా? విద్యార్థులు కదా రోడ్డెక్కింది. హెచ్సి విద్యార్థులు కదా మాట్లాడింది. దేశమంతా కూడే కూర్చుంది కదా. దేశంలో ప్రతి ఒక్కరు మాట్లాడారు. మాట్లాడినాకనే మీరు వెనక్కి తగ్గారు. మీరు చేసింది ఏంది ఆడ? ఒకవేళ సరే మీరు మంచిగా చేశారు. మంచి చేస్తే దొంగలాగా ఆదివారం రోజు అర్ధరాత్రి పోయి చెట్లన్నీ కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? మీరు మంచి పనే చేశారు. ఇగో నేను ఇది చేస్తున్నా అని హెచ్సి విద్యార్థుల్ని అందరినీ ప్రజలకు చెప్పి ఇగో ఇది మా భూమి ఇది మేము చేస్తున్నామని చెప్పి చేయండి. ఎందుకు అర్ధరాత్రి పంపాల్సి వచ్చింది దొంగలాగా మీరు మంచి చేస్తే? కాబట్టి 100% మీరు తప్పు చేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పులు మేము ఎత్తి చూపుతున్నాం. కానీ మేము ఎక్కడ కూడా అడ్డం పడలేదు. మీరు మంచి చేస్తా అంటే అడ్డం పడలే. మీరు రైతు బంధు ఇస్తా అంటే మేము అడ్డం పడ్డామా? ఇప్పటి వరకు ఇచ్చిరా మీరు రైతు బంధు? ఒకసారి మీటింగ్ పెడితేవి 1 ఎకరానికి ఇస్తేవి, రెండోసారి మీటింగ్ పెడితేవి 2 ఎకరానికి అని చెప్పినాం. ఆ 2 ఎకరంలో కూడా ఇప్పటికి 30% ఇవ్వలేదు కనీసం. మరి ఏడ అడ్డం పడ్డాం? మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాం. మేమేం అడ్డం పడం, ఇయ్యమనే చెప్తున్నాము. మీరు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వండి, స్వాగతిస్తాం కదా. మీరు ఇస్తే మీరు రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు, ఇవ్వండి. ఇప్పటికీ రైతు బీమా లేదండి. ఇంతకుముందు రైతులు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి అండగా 5 లక్షల బీమా 10 రోజుల దినాలు అయిపోయారో వాళ్ళ ఇంటికి వచ్చేది. ఇప్పుడు వస్తుందా? ఇవన్నీ చేయకుండా మేము అడ్డం పడ్డాం. మీరు ఏం చేశారు? మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. పేద ప్రజల ఇల్లులు కూలగొడుతుంటే అడ్డం పడతాం, ఖచ్చితంగా అడ్డం పడతాం. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు మాకు ఆ హక్కు ఇచ్చారు, వాళ్ళ కోసం పోరాటం చేయమన్నారు, చేస్తాం. ఫైనల్గా సతీష్ రెడ్డి గారు, హిట్లర్ హైడ్రా కామెంట్ పైన ఫర్దర్ స్టెప్ ఏంటి? బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తారా? మీరు కూడా కంప్లైంట్ చేస్తారా? దీని మీద ఏమైనా కార్యాచరణ ఉందా? మా మీద కేసులు పెట్టారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి మేము కేసులు పెట్టలేము, ఇచ్చినా తీసుకోరు వాళ్ళు. కాబట్టి పోరాటం చేస్తాం. వాళ్ళ హిట్లర్ ధోరణితో వాళ్ళు ఎట్లయితే పాలన చేస్తారో, హిట్లర్ విధానంగా వాళ్ళు ఎట్లయితే ప్రవర్తిస్తున్నారో, ఎట్లయితే ప్రజల్ని ఎట్లా దూషిస్తున్నారో, అధికారులను ఎట్లా దూషిస్తున్నారో, నిజంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఐఏఎస్లను ఐపీఎస్లను నిలబెట్టి తిడుతున్నారు, అవమానిస్తున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అధికార మదంతో. వీరు కాదు, ఇంకా చెప్పాలంటే వీళ్ళ పిఏలు పిఆర్ఓలు కూడా కలెక్టర్లని పోలీస్ కమిషనర్లని అవమానిస్తున్నారు అనేది చాలా బహిరంగంగా అందరూ మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా నియంత్రిత పోకడా, ఇదంతా కూడా నియంత పాలన. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తాం, ఎప్పటికీ మాట్లాడుతుంటాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. రైట్. ఇప్పుడు స్ఫూర్తి హిట్లర్ అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. కొన్ని రోజులు అయితే నేనే హిట్లర్ అని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది, అట్లాంటి పాలనే ఉంది అనేటువంటిది సతీష్ రెడ్డి చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.